సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరగుం శాశ్వతగుం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. యఃకర్తా జగతాం భర్తా సంహర్తా మహసాం నిధి ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన దుర్ముఖనామ సంవత్సరం దక్షిణాయనం గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం కృష్ణపక్షం ఆదివారం. సూర్యోదయం 5:56 సూర్యాస్తమయం 6:48. తిథి పంచమి రాత్రి 9:44 వరకు. నక్షత్రం పూర్వాభాద్ర మధ్యాహ్నం 1:35 వరకు. వర్జం రాత్రి 10:42 నుంచి 12:13 వరకు. దుర్ముహూర్తం సాయంకాలం 5:05 నుంచి 5:57 వరకు. అమృతకాలం సూర్యోదయానికి ముందే ప్రారంభమైంది కాబట్టి ఉదయం 7:27 వరకు. రావుకాలం ఆదివారం కాబట్టి సాయంకాలం 4:30 నుంచి 6 గంటల వరకు. అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 7 గంటలకి. విశేషం ఏమంటే ఆదివారం కాబట్టి మనం సూర్యనారాయణమూర్తికి ఆరాధన చేసుకోవడం, సూర్యోదయానికి ముందే సన్నీళ్లతో స్నానం చేయడం. ఆదివారం నాడు వేడినీళ్ళతో స్నానం చేస్తే ఆరోగ్యానికి మంచిది కాదు అని చెబుతోంది శాస్త్రం. అందువలన అనమాట. అలాగే సూర్య నమస్కారాలు చేయడం, సూర్యారాధన మధ్యాహ్న కాలమందు చేయడం. ఈరోజు ప్రదోషం కూడా ఉంది కాబట్టి సాయంకాలపు వేళ శివారాధన చేసుకోవడం, రాత్రి వేళ భోజనం చేయకపోవడం, నూనె అలాగే తేనె అలాగే మాంసము మొదలైనటువంటి ఆహారాలను విడిచిపెట్టడం ఇవన్నీ కూడా చాలా ఉత్తమ ఫలితాలను అందజేస్తూ శారీరక మానసిక ఆరోగ్యాలను పెంపొందింపజేస్తాయి. నేటి ఆణిమత్యాలు. సమస్య గురించి ఆలోచించకుండా పరిష్కారం గురించి ఆలోచించాలి. అన్నీ నేనై ఉండాలనేది జీవాత్మ, ఏది నాది కాదు, ఏది నువ్వు కాదు అని చెప్పేది పరమాత్మ. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి. శ్రీ గురుదత్తాత్రేయాయ నమః. శ్రీ గణపతి సచ్చిదానంద సద్గురు పాదారవిందాభ్యాం నమో నమః. అనాహూతః ప్రవిశతి అపృష్టో బహుభాషతే అవిశ్వస్తే విశ్వసతి మూఢచేతా నరాధమః. నరాధమః మూఢచేతాః 2 పదాలు వేస్తున్నాడు. వాడు మూఢుడు, పైగా నరాధముడు, మానవుల్లో అధముడు అంటున్నాడు విదురుడు. ఎవరు? అనాహూత ప్రవిశతి, ఆహ్వానం లేకుండానే ప్రవేశం చేసేస్తాడు, పిలవని పేరంటానికి వెళ్ళిపోతాడు. అపృష్టో బహుభాషతే, అడగకుండానే ఓళ్ళంత చెప్పేస్తాడు, పెళ్ళువాగుడు అంటారు. అవిశ్వస్తే విశ్వసితి, తనని ఎవడైతే విశ్వసించడం లేదో వాడిని విశ్వసిస్తాడు. ఇలాంటి వాడే నరాధముడు, మూఢుడు కూడా. అనాహూత ప్రవిశతి, ఆహ్వానం లేకుండానే తోసుకొచ్చేస్తాడు కొంతమంది. మహాభారతంలో కర్ణుడు చేసిన పొరపాటిదే. అనాహూత ప్రవిశతి, ఎవరు పిలవకుండానే ఆ కుమార విద్యా ప్రదర్శనలో నా దగ్గర విద్యలు ఉన్నాయని చెప్పి ముందరికెళ్ళి విద్యా ప్రదర్శన చేశాడు. ఆ విద్యా ప్రదర్శన చేయడం వల్ల అర్జునుడితో ఇంచుమించు సమానమైన వాడు అనేటువంటి గుర్తింపు లభించింది. దాంట్లో వెంటనే అంగరాజ్యం వచ్చేసింది. తనకి అంగరాజ్యం తగదు, తన రాజ్యం చేయకూడదనే విషయం కర్ణుడికి తెలుసు. జీవితం మొత్తంలో ఒక్కసారి కూడా అంగరాజ్యానికి వెళ్ళి రాజ్య పరిపాలన చేయనే లేదు. కానీ ఆనాడు చేసినటువంటి ఆ తొందరపాటు చర్య వల్ల,
ఆ రాజ్యకాంక్ష వల్ల తన జీవితం మొత్తం అంతా కూడా మిత్రధర్మము అనేటువంటి ధర్మానికి కట్టుబడిపోయాడు. దానివల్ల ఏం జరిగింది? నిత్యము దుస్సాంగత్యం వచ్చింది. వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ యొక్క ప్రవర్తనలు చాలా మటుకు కర్ణుడికి నచ్చవు. కానీ జీవితం అంతా ధర్మ సంకటంలోనే జీవించాడు. మిత్రధర్మం ముఖ్యమా, వీళ్ళు చేసేవి తప్పులని చెప్పడం ముఖ్యమా? అట్లాంటి పనులు తనైతే చేయలే జీవితంలో. దుర్యోధనుడు మొదలైన వాళ్ళు ఏ దుష్ట పనులు చేశారో ఆ దుష్ట కార్యక్రమాలని కర్ణుడు ఒక్కసారి కూడా చేయలే. కానీ దుర్యోధనుడిని ఒక్కసారి కూడా వ్యతిరేకించలేకపోయాడు. ఎందుకని? స్నేహధర్మం అనేటువంటి ఒక ధర్మానికి కట్టుబడిపోయి. ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది? అనాహూత ప్రవేశతి, పిలవకుండా సభలోకి వెళ్ళాడు. మొట్టమొదటి ఆ చెడు అడుగు, రాంగ్ స్టెప్, దానివల్ల వచ్చేసింది ఇదంతా. అందుచేత ఆ రాచరిక భూమిలోంచి బయటికి రాలేకపోయాడు. చివరిదాకా అది నిత్యం ధర్మ సంకటమే. మహాభారతంలో అనేక సన్నివేశాల్లో కర్ణుడి యొక్క ధర్మ సంకటాలు కనిపిస్తూ ఉంటాయి మనకి. ఆ ధర్మ సంకటాలని కొని తెచ్చి నెత్తిన మీద పెట్టుకున్నాడు కర్ణుడు. దీనివల్ల అనాహూత ప్రవేశితి, ఆహ్వానం లేకుండానే సభా ప్రవేశం చేయడం వల్ల ఇదంతా వచ్చింది. కనుక అనాహూతంగా ఎవడు కూడా సభా ప్రవేశం చేయకూడదు. అలాగే నలుగురు మాట్లాడుకుంటే దాని మధ్యలోకి పిలవకుండా వీళ్ళు దూరకూడదు. అక్కర్లేని వాటిలోకి వెళ్ళి వేలు పెట్టకూడదు. అపృష్టో బహుభాషతే, అడగకుండానే లడలడా మాట్లాడేసేయటం. శిశుపాలుడు చేసింది ఇదే ధర్మరాజు యొక్క రాజసూయ యాగంలో. వాళ్ళకి ఇష్టమైంది శ్రీకృష్ణ పరమాత్మకి పెద్ద మనిషిగా కూర్చోబెట్టి పూజ చేసుకుంటున్నారు. ఆ వాళ్ళు పూజ చేసుకుంటుంటే ఈయనకేం నష్టం వచ్చింది? ఈయన ఎవడు అడిగాడు? ఎవడు అడగకుండానే పెద్ద గొంతేసుకుని తనకంటే పెద్ద వయస్సులో పెద్దవాళ్ళు, చదువులో పెద్దవాళ్ళు, రాజ్యంలో పెద్దవాళ్ళు, తెలివిలో పెద్దవాళ్ళు అందరూ అక్కడ ఉండగా వాళ్ళందరినీ తిరస్కరించి పెద్ద గొంతేసుకుని ఈ కృష్ణుడు చాలా దుర్మార్గుడు, ఈయన పూజ చేయకూడదు అని మొదలెట్టాడు. ఆ వాగిన అతివాగుడికి ఫలితంగానే ఏం జరిగింది? 100 తప్పులు చేసేదాకా నేను క్షమించి ఊరుకుంటానని వాగ్దానం చేసి ఉన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ శిశుపాలుడు యొక్క తల్లిదండ్రులకి. ఈ అతివాగుడిలో ఆ 100 తప్పులు పూర్తయిపోయినాయి. ఈ అతివాగుడు వల్ల తన చావు తనే కొని తెచ్చుకున్నాడు. కనుక అపృష్ట బహుభాష, అడగకుండా ఎప్పుడు కూడా ఏది కూడా మాట్లాడకూడదు, అతిగా అసలే మాట్లాడకూడదు. అవిశ్వస్తే విశ్వసితి, విశ్వాసం ఎప్పుడు కూడా మన మీద ఎవరికి విశ్వాసం ఉంటుందో వారి మీద మనం విశ్వాసం పెంచుకోవాలి. దుర్యోధనుడు, శకుని ఉన్నారు. ఆ శకుని వంశానికి దుర్యోధనుడు ఒక ద్రోహం చేసి ఉన్నాడు. ఒక వంశద్రోహం అది. ఆ వంశద్రోహాన్ని పెట్టుకుని మనసులో వాళ్ళంతా తలోమెతుకు వేసి ఈ శకుని బతికించారు. తక్కిన వాళ్ళంతా పస్తులు పడుండి వాళ్ళ మెతుకులు శకునికి వేసి బతికించారు. ఎట్లాగైనా సరే వీడిని వంశంతో సహా నాశనం చేయాలి అనేటువంటి శపథం చేసి వచ్చినవాడు శకుని. ఆ విషయం తెలియదు దుర్యోధనుడికి. అన్నీ ఇచ్చకం మాటలు మాట్లాడేవాడు శకుని. నమ్మేశాడు దుర్యోధనుడు. ప్రతి చోట శకుని సలహాలు. ఆ శకుని మీద అపారమైన విశ్వాసం, ఆ శకుని యొక్క తెలివి మీద చాలా విశ్వాసం, ఆ శకునికి మాయా విద్యలతో కూడినటువంటి పాచికలు ఉన్నాయని విశ్వాసం. ఇలాంటి పాచికలు ఎక్కడి నుంచి వచ్చాయి వీడికి? ఏ దుష్ట కార్యం చేసి వీటిని సాధించాడు వాటిని గురించి ఆలోచించరా. తన మీద ద్రోహచింతన వాడికి ఉందని ఒకరోజు కూడా గ్రహించలా. అందుచేత దుర్యోధనుడు వంశనాశనం అయిపోయాడు. కనుక ఎప్పుడూ కూడా మన మీద సరియైన విశ్వాసం ఎవరికి ఉందో విచారించుకొని వాళ్ళ మీదే విశ్వాసం పెంచుకోవాలి. అలా చేసేవాడే ఉత్తముడు. అలా చేయకపోతే మూఢుడు మాత్రమే కాదు, వాడు నరాధముడు అని ప్రత్యేకంగా హెచ్చరిస్తున్నాడు విదురుడు. ఈ హెచ్చరికను మనం జాగ్రత్తగా స్వీకరిద్దాం. జయ గురుదత్త. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. కరుగనబోసిన కరణి సమస్తాంగములు నిండి నీలోన మూర్తిగొనగా గండరించిన భాతి కలయు ప్రాణంబున నెలకొని నీరూపు నిగుదేరా అచునొత్తిన ఎట్లు అంతరంగంబున నెలకొని శృంగారమెలమిమిగుల చిత్తరించిన భాతి చేష్టలు దవిలిన ఆకారరేఖ సమంచితముగా మొరాను చేవబలియు మాట్కి సందడి తన్ను నెరుగ తెలిపిలేక
కరకుపడక నీవయై చరించు నీ మహాభక్తుల చేర్పవయ్య నన్ను చెన్నమల్లు. ఓ చెన్నమల్లు, ఓ స్వామి, కరుగనబోసిన కరణి సమస్తాంగములు నిండి నీలోన మూర్తిగొనగా తమ తమ సర్వసమర్పణతో సమస్తాంగములు కూడా ఆ పరమేశ్వరుని యొక్క రూపురేఖలు ఎలా భావిస్తారో వీరు అవన్నీ కూడా వచ్చి వీరిలో కుదురుకోవాలి. అదేవిధంగా ఆ పరమశివునిలో ఆ భావంలో వీరు నిరంతరము కూడా అలా లీనమై చేరుకుని అలా ఉండిపోవాలి. ఆ విధంగా గండరించిన భాతి గలయు ప్రాణంబున నెలకొని నీరూపు నిగుదేరా. అప్పుడే ఈ రూపం ఏర్పడటం మాత్రమే కాదు, దాంట్లో గండరించిన భాతి పుట్టినటువంటి వాడికి ప్రాణం ఉంటుంది. ప్రాణం లేకుండా జనించేటువంటి శిశువులు కూడా ఉంటాయి. కానీ ఇక్కడ గండరించిన భాతి గలయు ప్రాణంబున, ఆ ప్రాణంతో కూడుకున్నటువంటి ఈ జీవి కొత్తగా శివభక్తి శిశువుగా ఏర్పడినటువంటి ఈ శిశువు, ఈ శివభక్తి శిశువు నెలకొని నీరూపు నిగుదేరా. ఆ శిశువులో సంపూర్ణముగా నీ పోలికలే ఉండాలి. శివుడు 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 శివ 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 అని స్మరించి 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 ఆ శివాకారమే ఏర్పడాలి ఈ శివభక్తి శిశువుకు కూడా. అచ్చునొత్తిన ఎట్లు అంతరంగంబున నెలకొని శృంగారమెలమిమిగులా. ఆ శివుణ్ణి స్మరించి 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 ఈ అంతరంగంలో ఆ పరమ సుందరేశ్వరుడి యొక్క రూపం ప్రతిష్ఠింపబడి ఉండాలి. చిత్తరించిన భాతి చేష్టలు దవిలిన ఆకార రేఖ సమంచితముగా. తమ మనఫలకం పైన, హృదయం పైన చిత్రకారుడు అద్భుతమైనటువంటి చిత్రాన్ని గీసినట్టుగా ఆ శివమూర్తిని నిరంతరము నిశ్చలముగా నిలుపుకోగలగాలి. మరాను చేవబలియుమాడ్కి, నెమ్మదిగా ఒక మామిడి టెంకని గనక పాతి పెడితే ఒక చిన్న మొక్క వస్తుంది. ఆ మొక్క అలా 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 పెరిగి ఒక చిన్న కాడలాగా లేచి అలా 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 పెరిగేది ఒక కర్రలాగా మారి ఇంకా కాస్త పెద్దదై అక్కడ మొరాను చేవబలియు, అది మానుగడుతుంది నెమ్మదిగా. ఆ మానుగట్టినప్పుడు గట్టిగా దృఢంగా ఉంటుంది. అప్పటి వరకు ఎవరన్నా గట్టిగా చిదిపినా పక్కకి వంచినా కూడా విరిగిపోయే అవకాశం ఉంది. కానీ మొరాను చేవబలియు, దానిలో సారం పెరిగి దానికి చేవ కలిగి అది మానుగట్టినప్పుడు దాన్ని ఎవరు కూడా విరవలేరు. అదేవిధంగా మెల్లమెల్లగా అంకురించిన ఈ శివభక్తి అది మానుగట్టి చేవబలియుమాట్కి సందడి తన్ను నెరుగ తెలిసి అనేక మంది శివభక్తులు కానీ మరేదైనా బృందం కానీ ఏవేవో నినాదాలు చేస్తూ పక్క నుంచి వెడుతున్నా సరే ఈ భక్తి చెక్కు చెదరదప్పుడు మానుగట్టాలి ఆ శివభక్తి. అటువంటి స్థితిలో కర్రకు పడక ఏమాత్రం ఇబ్బంది పడకుండా నీవయై చరించు నీ మహాభక్తుల చేర్పవయ్య నన్ను చెన్నమల్లు. అలా దృఢముగా మానుకట్టినటువంటి భక్తితో ఉన్న మహాశివభక్తుల దగ్గరకు నన్ను చేర్చు అంటూ పరమభక్తి పారవశ్యంతో పరమేశ్వరుణ్ణి ఆరాధిస్తూ పాల్కురికి సోమనాథ మహాకవి జీవసమాధి చెందే సమయంలో చెప్పిన చెన్నమల్లు శేషపద్యాలలోని మరి ఒక పద్యం గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. ఓం నమః శివాయ. మంగళరూపిణి హిమగిరిరాణి పరమ కళ్యాణి శ్రీ జగజనని చెంగాళ పరమేశ్వరి దేవి పలుముల తల్లి మా కల్పవల్లి. నేను అందంగా లేనని నువ్వు అందంగా ఉన్నానని నీటి అడుగు నుంచి వచ్చి నా కాళ్ళు పట్టికి లాగి నీతో ఉన్న నీ ప్రియురాండ్రు నవ్వితే నువ్వు కూడా నవ్వుతున్నావు. నీటి అడుగు నుంచి వచ్చి కాళ్ళు పట్టుకులాగి సంతోషపడ్డావు కనుక 10 కాలముల పాటు నీటిలో ఉండి నీటి అడుగు నుంచి వెళ్లి కాళ్ళు పట్టుకులాగడం అలవాటైన మొసలి జన్మ పొందెదవుగాక అన్నాడు. ఇప్పుడు మూసుకుపోయిన కళ్ళు తెరుచుకున్నాయి. ఆయన కాళ్ళ మీద పడ్డాడు. ఎలా నాకు శాప విమోచనం అన్నాడు. శ్రీ మహావిష్ణువు యొక్క సుదర్శన చక్ర ధారల చేత నీ కుత్తుకు తరగబడినన్నాడు. ఆ చక్ర స్పర్శ చేత కంఠం తెగిపోతే అప్పుడు మళ్ళీ యథారూపాన్ని పొందాడు.
కళ్ళు మూసుకుపోయాయండి అంటారు. అంధకరిపోహో, ఆ కళ్ళు మూసుకుపోతున్న తత్వానికి వ్యతిరేకి శివుడు. ఆయన అలా ఒప్పుకోడు. అహంకారం ఉండడానికి వీల్లేదురా అబ్బాయి, వినయంతో ఉండడం నేర్చుకో. ఎన్ని నీకున్నా ఇవి ఇచ్చిన వాడొకడున్నాడని గుర్తుపెట్టుకో. ఆవిడో తుంది కాబట్టి ఇందులోంచేదో పలుకుతోంది, నేనే పలుకుతున్నానని అహంకరిస్తే. కాబట్టి ఆ వినయం ఎక్కడి నుంచి వస్తుందంటే నేను కర్తను కాను వేరొకరు ఉన్నారన్న భావన. ఈ భావన లేకపోవడం తలకాయలు లెక్కెట్టుకోవడానికి పనికొచ్చింది నీకు. అందుకు నువ్వు ఒకటి తగ్గించేస్తాను కూడా వదిలిపోతుంది. అందుకని అంధకరిపోహో, శంకరుడు ఏం చేశాడంటే నకేభ్యసంత్రస్యన్ ఇలా పెట్టి ఓ పైతలకై ఇలా గిల్లేశాడు. ఇప్పుడు అక్కడ పూల మొక్కలు పెట్టారండి, నేనేదో అలా ముందుకొచ్చి ఓటి ఇలా గిల్లేశాను అనుకోండి, అంటే ఆగిపోతానని ఏమన్నా లెక్క? గిల్లేయడం అంటే ఎంత తేలికండి ఇలా గిల్లేయడం. దాన్ని పట్టుకుని ఏదో గొడ్డలు తీసుకొచ్చి నరికి రంపం పెట్టి కోసి చెయ్యాలంటే అబ్బో చాలా సమయం పడుతుందండి, ఈ చెట్టు కొట్టి ఇంకో చెట్టు కొట్టడానికి అనుకోవచ్చు. అలా వెళ్ళి ఇలా గిల్లేశాను అనుకోండి, 2 రోజులు కూడా గిల్లేయచ్చు కదా. అందుకనిట ఇలా గిల్లేసేట ఓ తలకాయ. ఇంకెన్ని మిగిలాయి? 4. వెంటనే బ్రహ్మగారు చూశాట, అమ్మ బాబోయ్ ఒకటి గిల్లేశాడంటే ఏమో 4 మాత్రం ఉంచాలని ఒకటి ఉంచితే, లేదా అది కూడా ఉంచకపోతే. అందుకని వెంటనే ఆయనట ఇలా చూశాట, ఎడం వైపుగా అమ్మవారు ఉంది. ఇది శంకరాచార్యులు వారి ప్రజ్ఞ. అమ్మవారితో ఏ రకంగా సహాయం నువ్వు పెట్టుకో సంబంధం. అమ్మ అంటావా, రక్షకి అంటావా, అమ్మ జగత్తుని పరిపాలించేటటువంటి దాని అంటావా, ఎలా అయినా సరే అమ్మ పాదాలు పట్టుకో చాలు. ఆయన అన్నట్ట మృణాళీ మృద్వీనాం తవ భుజలతానాం చతసృణాం చతుర్భిః సౌందర్యం సరసిజ భవస్తౌతి వదనైః. అమ్మా అమ్మా నీ చేతులకి నాకు ఓ సంబంధం ఉందమ్మా అన్నట్టు. ఏమిటంటే అమ్మా నీ చేతులు తామర తూడుల్లా ఉంటాయి, చిట్ట చివర ఈ చేతులు తామర పువ్వుల్లో ఉంటాయి. నేను తామర పువ్వులోంచి పుట్టాను, నీ చేతులు తామర పువ్వుల్లో ఉంటాయి, నేను తామర పువ్వులోంచి పుట్టానంటే అమ్మ మన ఇద్దరికి ఓ అనుబంధం ఉందా? ఆయన గిల్లేస్తున్నాడమ్మా, ఓ తలకాయ గిల్లేశాడమ్మా, అమ్మ కాపాడని ఇటు జరిగాడు. వెంటనే ఆవిడెందుట చతుర్నాం శీర్షానాం సమమ భయ హస్తార్పణ ధియా, 4 చేతులతో ఉంటుంది కదా కామాక్షి. వెంటనే ఆవిడ 4 చేతులు తీసి అని పిల్లాడి తలలు గిల్లేస్తారా ఏమిటని ఇది అడ్డెట్టిందిట. తండ్రి కొడుతుంటే అమ్మ ఇలా అడ్డు పెట్టినట్టు 4 చేతులు బ్రహ్మగారి 4 తలకాయల మీద పెట్టిందిట. ఒకటి గిల్లి ఇంకోటి గిల్లుదో అనుకున్నాడో లేదో కానీ 4 అమ్మవారి చేతులు కనపడ్డాయి. అన్నది వదిలేసి పోన్లే ఇప్పటికే చాలుగా 5, 4 బుద్ధి తెచ్చుకోవడానికి చాలు. ఇంకెప్పుడైనా బుద్ధి తక్కువై మళ్ళీ తలెత్తాడా నీ చెయ్యలేదు గిల్లేస్తాను. అందుకని ఇప్పుడు ఏం చేస్తుంటాడు, అమ్మ అమ్మ అంటూనే ఉంటాడు. అమ్మ అమ్మ అంటుంటే అయ్యూరుకుంటాడు. ఇప్పుడు రక్షణ శివుడు చేశాడా పార్వతీదేవి చేసిందా? మీరు ఎలా చెప్తారు చెప్పండి నాకు. ఆవిడే చేసిందండి అన్నారు అనుకోండి, చైతి అని ఆయన అన్నాడు అనుకోండి, మహాపతివ్రత తీయకుండా ఎలా ఉంటుంది? నేను 2 గిల్లేద్దాం అనుకుంటాను చైతి అన్నాడు అనుకోండి, చైతి ఇయ్యాలా? ఆయన ఆవిడ 4 చేతులు పెడితే నవ్వి ఊరుకున్నాడు. అంటే ఆవిడ సంకల్పం ఒకటి, ఆయన సంకల్పం ఒకటి ఉండవు. శివ శివ 2గా కనపడిన ఒకటి కాబట్టి ఒకటే సంకల్పం. ఇప్పుడు ఆవిడ రక్షించిందా ఆయన రక్షించిందా అంటే ఇద్దరూ రక్షించారనే చెప్పాలి తప్పించి అమ్మవారే అడ్డు పెట్టిందండి లేకపోతే అయ్యవారు గిల్లేసిరండి అనకూడదు. అయ్యవారు గిల్లేసినండి అన్నాను అనుకోండి, ఇప్పుడు చెప్పాలంటే ఆ మాట అలా కాబట్టి భయపడి జాగ్రత్తగా ఉన్నాడండి. ఇంకెప్పుడు అల్లరి చేయలేదు, 5, 4, 5, 3 ఇలా లెక్కలు పెట్టుకోలేదండి. ఆయన చక్కగా 4 ముఖాలతో వేదం చెప్తూ సృష్టికర్తగా అలా ఉన్నాడు. పరమశివుడు కూడా ఇక ఆయన జోలికి వెళ్ళలేదు. పిల్లాడిని ఓసారి కొట్టాడు, చక్కగా పిల్లాడు చదువుకుని వృద్ధిలోకి వస్తున్నాడు. అదే పైన ఏమిటి నేను కొట్టి చాలా రోజులు అయిందిరా, 3 నెలలు అయింది రా కొడతానంటాడా తండ్రి? ఎందుకంటాడు? అనడు. ఆనాటి నుంచి ఈనాటి వరకు బ్రహ్మగారికి 4 తలకాయలే. అంటే మళ్ళీ ఆయన దోషం చేయలేదు, శంకరుడు ఆయన జోలికి వెళ్ళలేదు. అంటే నువ్వు దోషం చేశానని బెంగపెట్టుకోకు, ఒక్కసారి ఆవిడ వంక చూసి రక్షించు. ముందు దయ ఆవిడ. ఎందుకని అహంస్ఫురణ, ముందు దయగా కదలిక ఎవరంటే ఆవిడే. అందుకే ఏ రూపాన్ని మీరు చెప్పండి, దయగా ఆవిడుంటుంది, శక్తిగా ఆవిడుంటుంది. శ్రీ మహావిష్ణు తత్వంగా చెప్పారనుకోండి, ఆవిడ హృదయ నివాసిని, గుండెల్లో ఉంటుంది. ఈశానాం జగతోస్య వెంకటపతేర్విష్ణోః పరాం ప్రేయసీం తద్వక్షస్థల నిత్యవాసరసికాం తక్షాంతి సంవర్ధినీం పద్మాలంకృత పాణిపల్లవ యుగాం అని ఆ తల్లి ఎటువంటిది అంటే వాత్సల్య స్వరూపిణి అని కీర్తిస్తాం. ఆ తల్లి భగవంతుని యొక్క దయ రూపాన్ని పొందితే అమ్మవారు,
భగవంతుని యొక్క అహంస్ఫురణ నేనన్న భావన ఒక రూపాన్ని పొందితే అది అమ్మవారు. కాబట్టి ఇప్పుడు అమ్మవారు ఏం చేస్తుంటుంది? ఎప్పుడూ రక్షిస్తూ ఉంటుంది. రక్షించడం వినా మార్గం ఇంకొకటి అసలు ఆవిడ దగ్గర తప్ప ఇంకొకరికి ఉండదు. ఆవిడికి ఉన్న ప్రధాన కర్తవ్యం అని ఆవిడ భావించేది ఏదైనా ఉంటే లోకాలను రక్షణ చేస్తూ ఉండడం ఒక్కటే. అందుకే మీరు చూడండి, శంకరాచార్యులు వారు సౌందర్యలహరిలోనే ఒక అద్భుతమైన శ్లోకం ఇచ్చారు. అందులో ఆయన ఓ మాట అన్నారు, హిమానీహంతవ్యం హిమగిరి నివాసైక చతురౌ నిశాయాం నిద్రాణాం నిశచరమ భాగే చ విశదౌ పరం లక్ష్మీ పాత్రం శ్రియమతి సృజం తౌ సమయినాం సరోజం తత్వాదౌ జనని జయ కశ్చిత్రమిహ కిం అన్నారు. సాధారణంగా మనం అమ్మవారి వంక చూస్తే ఓ మాట అంటాం, అమ్మ నీ పాదపద్మాలకు నమస్కారం అంటాం. అండం అంటే అంటాం కానీ అమ్మవారి పాదాలకి పద్మాలకి సమానత్వం ఉంటుందండి? ఉండదు. ఎందుకని అంటే పద్మం ఎక్కడ పుడుతుంది? నీళ్లలో పుడుతుంది, బురదలో. మీరు ఓ పద్మాన్ని తీసుకెళ్లి హిమాలయ పర్వతాల మీద కానీ మంచుగడ్డ మీద పెట్టండి. మంచుగడ్డ మీద పెడితే వెంటనే మిగిలిన రేకులన్నీ ఇలా వాలిపోతాయి. వాలిపోయి అది నిస్సారంగా అయిపోయి నిస్తేజంగా అయిపోయి వడిలిపోతుంది. మంచుని పద్మం తట్టుకోదు. రెండు, సూర్యోదయం అయితే వికసిస్తుంది. సూర్యాస్తమయం అయిందనుకోండి ఇలా ముడుచుకుపోయి వాలిపోతుంది. అందుకే తిక్కన గారు భారతం చేస్తూ నీరజాకరములు నిష్టయి చేసిన భవ్య తపంబు ఫలమనంగా దినసముఖాకినందిత చక్రయుగ్మకంబుల యనురాగంపు బ్రోవనంగా హరిహర బ్రహ్మ మహానుభావంబులొక్కటింగా గరగిన గట్టి అనగా అతుల వేదత్రయ లతికాచయము పెనుబొందన్ పుట్టెడు మూల కందమనగా అఖిల జగముల కందెరయగుచు జన సమాజ కరపుట హృదయ సరోజములకు ముకుళనంబును జృంభణంబును నొచ్చి భానుబింబంబు పూర్వాగ్రిపై వెలింగే అంటారు. ఆ పద్మములు వికసిస్తాయి సూర్యోదయానికి. రాత్రి అయితే ముడుచుకుపోతాయి. అమ్మవారి పాదపద్మములు అంటాం. అమ్మవారి పాదపద్మాలు సూర్యోదయానికి పాదాలు కనబడి రాత్రి అయ్యేటప్పటికీ నీరసంగా ఇలా ముడుచుకుపోతాయా? ముడుచుకుపోవు. పైగా పద్మంలో లక్ష్మీదేవి కూర్చోడానికి అది ఆధారమైందంతే. కానీ అమ్మవారి పాదపద్మాలు హిమగిరి నివాసైక చతురౌ, మంచుకొండ మీద తిరుగుతుందా తల్లి. ఆమె మంచుకొండ శూలి, మంచుకొండ చూలి. ఆమె హిమవత్ పర్వతానికి పుట్టింది, అందుకే హైమవతి అని పేరు. హైమవతి అంటే బంగారు రంగు కలిగినది అని ఒక అర్థం. ఆ తల్లి హైమవతి కనుక హిమవత్ పర్వతం మీద తిరుగాడుతూ ఉంటుంది. ఆ మంచు పర్వతం మీద తిరిగినా ఆమె పాదములు సొక్కిపోవు, తిరగడానికి అలవాటు పడ్డాయి. పద్మం తిరుగుతుందా? పద్మం మంచు మీద తట్టుకోగలదా? ఎక్కడ తట్టుకుంటుంది? కాబట్టి హిమగిరి నివాసైక చతురౌ నిశాయాం నిద్రాణం నిశచరమ భాగే చ విశదౌ. రాత్రి అయితే ముడుచుకుపోతాయి పద్మాలు, తెల్లవారితే వికసిస్తాయి. అమ్మవారి పాదాలు రాత్రి లేదు, పగలు లేదు, అర్ధరాత్రి లేదు, ఎప్పుడైనా సరే అమ్మానొక్కసారి పిలిస్తే చాలు పలకడానికి ఆవిడ సిద్ధంగా ఉంటుంది. నన్ను నమ్మండి, నేను ఈ విషయాన్ని పరమ రూఢంగా అనుభవంతో చెప్తున్నాను. ఆపదలో అమ్మాని ఒక్క కేక వేస్తే చాలు రక్షించడానికి ఆవిడ సర్వకాలముల యందు సిద్ధంగా ఉంటుంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. ప్రద్యుమ్నాయ నమః. ఆవశ్యకంగా ఈ పేర్లన్నీ మనం వినాల భాగవతంలో. విన్నప్పుడే ఆ భాగవత మహిమ ఇంకా బాగా మనకు అర్థమవుతుంది. ప్రతి పేరు చెప్పుకోవాలంటే అంటే సంపూర్ణమైనటువంటి, ఇది ఒక లైఫ్ హిస్టరీ అంటాం కదా, సంపూర్ణమైన పొద్దున్నుంచి రాత్రి పడుకునే వరకు, పడుకున్న తర్వాత కలిగేటువంటి ఒక అవస్థలు కూడా దీంట్లో వివరణ చేశారు. కాబట్టి అన్నీ చెప్పుకోవాల్సిందే మనం. ఇక అంగుడి భార్య సునీత, వారికి వేణుడు అనే కొడుకు జన్మించాడు. అతడు చాలా భయంకరుడు, చెడు స్వభావం కలవాడు. అతడి కారణంగా రాజర్షి అయిన అంగుడు విరక్తి చెంది నగరాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయాడు. మహర్షులకు వాక్యే వజ్రాయుధం వంటిది. వారు కోపించి వేణుడిని శపించగా వేణుడు మరణించాడట. అప్పుడు మునులు
వేణుడి కుడి చేతిని మథించారు. వేణుడి మరణంతో రాజ్యం రాజులేనిదైపోయింది. దొంగలు ప్రజలను దోచుకోవటం ప్రారంభించారు. అరాచకం వల్ల ప్రజలు ఈ విధంగా దుఃఖాలు అనుభవించటం చూసిన మహర్షులు ఆలోచించి వేణుడి కుడి చేతిని మథించారు. మహర్షులు అలా మథనం చేసినప్పుడు నారాయణుడికి అంశతో పృథువు జన్మించాడు. ఆయనే మొట్టమొదటిగా రాజ్యాన్ని చక్కదిద్ది పరిపాలన స్థిరంగా చేసిన చక్రవర్తి అని మైత్రేయ మహర్షి విదురుడికి చెప్పాడు. అప్పుడు విదురుడు ఆయనను ఇలా ప్రశ్నించాడు. ఓ మునీంద్ర, అంగమహారాజు మంచి శీలానికి నిధి అంటువాడు కదా, పరోపకారి కదా, వేదవత్తల పట్ల భక్తి శ్రద్ధలు కలవాడు, విశాల హృదయుడు. అటువంటి ఆయన చెడు సంతానం కారణంగా మనస్సు విరిగిపోయి నగరం విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఆయనకు చెడు సంతానం కలగటానికి కారణమేమిటి? మహర్షులు ధర్మంలో నిష్ణాతులు, ప్రజలను శాసించటమే వ్రతంగా గలవారు. మహారాజు ఆ మహారాజుపై శాపం అనే శిక్షను విధించటానికి కారణమేమిటి? అటువంటి రాజులకి ఆ మహారాజు చేసిన పాపమేమిటి? నావధ్యేయ ప్రజాపాలః ప్రజాభి రఘవానపి యదసౌ లోకపాలానాం బిభర్త్యో జసస్వతేజస. ప్రజాపాలకుడైన రాజు ఒకవేళ ఏదైనా తప్పు చేసినా కూడా ప్రజలు ఆయనను అవమానించరాదు. ఎందుకంటే రాజు తన ప్రభావంతో లోకపాలకుల తేజస్సును ధరించి ఉంటాడు. కనుక ఓ మహర్షి, సునీతాదేవి పుత్రుడైన ఆ వేణుడి చేష్టలను గురించి నాకు చెప్పు. నేను శ్రద్ధావంతుడను, భక్తుడను, భూత భవిష్యత్తులు తెలిసిన వారిలో నువ్వు గొప్పవాడివి అన్నారు కదా విదురుడు. అప్పుడు మైత్రేయ మహర్షి ఇలా చెప్పసాగాడు. రాజర్షి అయిన అంగుడు అశ్వమేధం అనే గొప్ప యజ్ఞాన్ని చేశాడు. ఆ యజ్ఞంలో వేదవేత్తలు దేవతలను ఆహ్వానించినప్పటికీ వారు రాలేదు. అప్పుడు ఆశ్చర్యపోయిన ఋత్వికులు యజమాని అయిన అంగమహారాజుతో ఇలా అన్నారు. ఓ రాజా, నీ యొక్క యజ్ఞంలో మేము ఏ దోషాలు లేకుండా హవిస్సులను శ్రద్ధగా సమర్పించాము. వ్రతనిష్టతో పొల్లు పోకోకుండా మంత్రాలను పఠించాం, తప్పు లేకోకుండా. మా మంత్రాల శక్తి చాలా గొప్పది. న విదామేహ దేవానాం హేళనం వయమణ్మపి యన్న గృహణాంతి భాగాన్ స్వాన్యే దేవాః కర్మ సాక్షిణః. వైదిక కర్మలలో దేవతలు ప్రధానమైన వారు. వారే ఈ యజ్ఞంలో తమ హవిర్భాగాలను తీసుకోవటానికి రావటం లేదు. ఈ యజ్ఞంలో వారికి ఏ విధమైన అపరాధము జరిగినదో తెలియటమూ లేదు. మాకది లేశమైనా కూడా కనిపించటం లేదు అన్నారు వారు. యజమానుడైన అంగమహారాజు ఆ ఋత్విక్కుల మాటలు విని మనస్సులో చాలా దుఃఖించాడు. దేవతలు తమ హవిర్భాగాలను తీసుకోకపోవటానికి గల కారణం గురించి సభాసదులను అడిగి తెలుసుకోవాలనుకున్నాడు. ఋత్విక్కుల అనుమతిని పొంది మౌనాన్ని విడిచిపెట్టాడు. అందరినీ ఉద్దేశించి, ఓ సభాసదులారా, ఈ యజ్ఞంలో ఆహ్వానించబడిన దేవతలు వచ్చి తమ సోమపాత్రలను తీసుకోవటం లేదు. నేను చేసిన అపరాధం ఏమిటో చెప్పండి అన్నాడు. అప్పుడు సభాసదులు ఇలా ఉత్తరమిచ్చారు. ఓ మహారాజా, యజ్ఞమందైతే నీ దోషం లేశమాత్రమైనా లేదు. కాని పూర్వజన్మలో నువ్వు చేసిన పాపం ఒకటుంది. ఆ పాపం వల్లనే నీకు ఈ జన్మలో సంతానం కలగలేదు. కనుక ఓ రాజా,
మేము చెప్పినట్లు చెయ్యి, అప్పుడు నీకు చక్కని సంతానం కలిగి నీ కోరిక సిద్ధిస్తుంది, నీకు శుభం కలుగుతుంది. యజ్ఞంలో ఆవిర్భాగాలను స్వీకరించేది భగవంతుడైన శ్రీహరి కనుక నువ్వు ఆయనను పుత్రుడు కావాలనే కోరికతో యజ్ఞాన్ని చేసి ఆరాధించు. ఆయన నీకు పుత్రుణ్ణి అనుగ్రహిస్తాడు. అలా సాక్షాత్తుగా యజ్ఞపురుషుడైన శ్రీహరిని సంతానం కోసమై ఆహ్వానించినప్పుడు దేవతలందరూ వచ్చి తమ ఆవిర్భాగాలను స్వీకరిస్తారు. నీ కార్యం సఫలమవుతుంది, నీ కోరిక తీరుతుంది. భక్తుడు ఏ ఏ ప్రియమైన వస్తువులను కోరుతున్నాడో శ్రీహరి వాటిని వారికి అనుగ్రహిస్తాడు. భక్తులు ఏ విధంగా శ్రీహరిని ఆరాధిస్తారో వారికి ఆ విధమైన ఫలమే లభిస్తుందని ఋత్వికులు అంగమహారాజునకు బోధించారు. తర్వాత వారు మహారాజు గారికి సంతానం కలగటానికై ఈ విధంగా నిశ్చయం చేసుకొని యజ్ఞం ప్రారంభించారు. సకల ప్రాణులలో అంతర్యామిగా ఉన్నవాడు యజ్ఞేశ్వరుడు అయిన శ్రీహరికి బియ్యపు పిండిని వేయించి నెయ్యి కలిపి చేసే ముద్ద అయిన పురోడాశము అనేటువంటి హవిస్సును సమర్పించి హోమం చేశారు. అప్పుడు ఆ అగ్నిహోత్రం నుండి బంగారు మాలలు, స్వచ్ఛమైన వస్త్రాలు ధరించిన ఒక పురుషుడు ఉదయించాడు. ఆయన చేతిలోని బంగారు పాత్రలో వండినటువంటి పాయసం ఉంది. అంగమహారాజు ఋత్విక్కుల అనుమతిని పొంది ఆ పాయస పాత్రను తన దోశలతో తీసుకొని ఆఘ్రాణించాడు. ఎంతో సంతోషంగా దానిని తన భార్యకిచ్చాడు. ఆ పాయసాన్ని సంతానం లేని సునీతాదేవి ఎంతో ఆనందంతో ఆదరంతో స్వీకరించి భర్త వలన గర్భాన్ని ధరించింది. ప్రద్యుమ్నాయ నమః.